దేవుని పిల్లలారా, ఇదిగోండి మరి దేవుని వాక్యము నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం నుంచి మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు చదువుదాం. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారి విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన రక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా చదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మనలను మరలా జన్మింప చేసెను. స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత 5వ వచనం కడవరి కాలం ముందు బయలుపరచబడ్డకు చాలు. దేవునికి స్తోత్రం. అలాగే 7వ వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని పిల్లలారా, ఈరోజు నేను 2 విషయాలు మీతో మరి పంచుకోవాలని మరి బలముగా దేవుడు నా హృదయంలో తలంపులు తీసుకొచ్చి ఉన్నాడు. 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ప్రస్తుత పరిస్థితులు అనేటటువంటివి మనం ఎప్పుడు కూడా దృష్టిలోనే పెట్టుకోవాలి. మనం జీవిస్తున్న సమాజంలో ఏం జరుగుతుంది, మనం ఉన్న కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి. మరి మనం ఆంధ్రాలో ఉంటున్నాం, ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంతో అద్భుతమైనటువంటి ఒక ప్రదేశం, మన ప్రదేశం. అయితే ఇప్పుడున్న పరిస్థితులు అలా లేవు. తెలంగాణ, ఆంధ్ర, ఇదంతా ఆంధ్రాగానే ఉండేది కదా, తెలుగు ప్రజలతో ఉండే ప్రదేశం. ఎక్కడ ఏ విధమైనటువంటి భయాలు అనేటటువంటివి ఉండేవి కావు. హింస కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఒక కలవరంతో కూడిన పరిస్థితులు కానీ ఉండేవి కావు. అలాంటిది ఈ ఆంధ్రాలో, తెలంగాణ ఇటువంటి మంచి ప్రజలతో ఉండే ప్రదేశంలో గత కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి, కొన్ని దినాలుగా మనం చూస్తున్న పరిస్థితులు ఎంతో కలవరపరిచేటటువంటివిగా ఉన్నాయి. మరి 3 విషయాలను నేను చూస్తూ వచ్చాను ఈ మధ్య దినాల్లోనే. నిన్న మొన్న కూడా ఈ సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎస్సీ హోదా అనేది క్రిస్టియన్లుగా ఎవరైతే మారారో వారికి కలగదు అని హైకోర్టు తీర్పిచ్చింది అని చాలా గొప్పగా అత్యుత్సాహంతో చెప్తున్నారు కొంతమంది. సరే, అది ఎందుకు వచ్చిందో జడ్జిమెంటు ఇచ్చారు. అది హైకోర్టు ఇచ్చారంటే అది సుప్రీంకోర్టుకి వెళ్తుంది, ఇంకా రకరకాలుగా అది వెళ్తుంది, మార్పులు ఉంటాయి. కొన్నిసార్లు అన్నారు కులము ఉంది, ఎస్సీ అంటే అది క్యాస్ట్, అది క్యాస్ట్ మనిషికి ఎప్పుడు కూడా పోదు, అది ఉంటుంది. ఏ మతంలోనికి వెళ్ళినా, ఏ మత విశ్వాసంలోనికి వెళ్ళినా క్యాస్ట్ అనేది పోదయా. మరి అది వ్యక్తిగతమైనది, అంతరంగానికి సంబంధించింది, దానికి సంబంధించి అట్లా కులానికి సంబంధించిన సంబంధం లేదని అప్పుడు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఇస్తున్న తీర్పు ఏంటంటే
ఎస్సీగా అంటే ఉన్నాయి కదా క్యాస్ట్, ఇవన్నీ లేవు అనుకోండి, ఈ కులతత్వాలు ఇవన్నీ లేని విషయాలు సరే ఉన్నాయి, ఎప్పటి నుంచో వస్తుంది అది. సరే ఇది ఏమంటున్నారు చెప్పండి. ఇప్పుడు క్రైస్తవుడిగా ఎవరైనా మారితే అతనికి ఎస్సీ హోదా అనేది, అంటే ఎస్సీలో ఉన్నప్పుడు ఉండే బెనిఫిట్స్ అనేవి ఉండవు. మరి అంటే ఏంటి, ఎందుకు ఇట్లాంటి తీర్పులు ఇస్తున్నారు అంటే క్రైస్తవత్వాన్ని మరి కలవరపరచాలని, ప్రభువును విశ్వాసముంచుట అనే విషయంలో మనుషులను ప్రభువును విశ్వసించిన అనుభవంలో మనుషులకి గండి కొట్టాలని. ఇదిగో నీవు హిందువుగా ఉంటేనే నీ బెనిఫిట్స్ నువ్వు అనుభవిస్తావు, హిందువా లేకపోతే ఎస్సీగాను, శూద్ర దళిత ఇలా ఉంటాయి, అలా నువ్వు ఉంటేనే నీకు సంబంధించి బెనిఫిట్స్ నువ్వు అనుభవిస్తావు. అలా కాకుండా నువ్వు క్రైస్తవుడిగా లేక మరొక మతంలో నువ్వు వెళ్తే ఆ బెనిఫిట్స్ ఇంకా నువ్వు ఉండవు. బీసీసీ అని ఇంకోటి ఉంది, అది మా నాన్నగారు చిన్నప్పటి నుంచే ఆ బీసీసీ, అది మాకు ఎస్సీ అనేది లేదనుకోండి, అది ఫార్వర్డ్గా ఎంచబడతారు, వాళ్ళకి బెనిఫిట్స్ ఉండవు, సామాజికంగా కొన్ని విషయాల్లో రాయితీలు ఉండవు అని చెప్పినప్పటికీ చిన్నప్పటి నుంచి మాకు బీసీసీ సరే అది దాని అనుభవం అది. ఇట్లా ఎస్సీ హోదా ఉండదు, క్రిస్టియన్లుగా మారిన వారికి ఇక ఎస్సీ బెనిఫిట్స్ జరగవు అని జడ్జిమెంట్ ఇస్తే మీడియాలో చాలా గొప్పగా చాలా సంతోషంగా చెప్తున్నారు, క్రైస్తవులను బాధించాలన్న ఉద్దేశంతో. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు. రెండవది, ఇదిగో మనం చూసాం కాశ్మీర్, అదే ఆ ప్రదేశం పైభాగంలోని ఉత్తర ఇండియాలో ఉగ్రవాదులు 20 మందికి పైగా, ఎంతోమంది కదా, 26 మంది ఉగ్రవాదులు చంపేసేసారు ఇండియన్స్. వాళ్ళలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు. అది ఒక భయంకరమైన దాడి, టెర్రరిస్టు దాడి. దైవజనుడు మరి చంపబడి ఉన్నాడు, ప్రవీణ్ పగడాల. ఆయన గురించిన విషయాలు జరుగుతూ ఉండగానే ఈ పెద్ద విధ్వంసం ఈ దేశంలో జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత అలాంటి ఉగ్రదాడి జరిగింది. ఈ దేశం ఆలోచించుకోవాలి ఎందుకు జరిగిందో, మరి ఇది ఇంకా ఏం జరగబోతుందో, ఏ కారణం చేత ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయో దేశానికి బాధ్యులైనటువంటి వారు తప్పకుండా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని పిల్లలారా, మొన్న ఈ మధ్య మనం చూసాం, పిఠాపురంలోని కొంతమంది దళిత కుటుంబాలను బహిష్కరించారు అనేటటువంటి విషయం. ఎక్కడుందండి పిఠాపురం? పిఠాపురం ఎక్కడుందండి? మన ఆంధ్రప్రదేశ్లో భాగం కాదా? ఆ పిఠాపురం, కాకినాడ ఆ ప్రాంత ప్రజలు చాలా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, చాలా ప్రకాశంగా ఉంటారు. ఇక్కడి మీద అక్కడ వాళ్ళు అన్ని విషయాల్లో కూడా అడ్వాన్స్డ్గా ఉంటారు. ఏంటి ఇదేనా ఉండేది? కొన్ని దళిత కుటుంబాలను ఎలిమినేట్ చేసి సమాజంలో వారు మాకు సంబంధించిన వాళ్ళు కాదు అని బహిరంగంగా వార్తలు చెప్పేటట్లుగా బాధ్యులైనటువంటి అధికారులు అందరూ ఉన్నప్పటికీ వాళ్ళ ద్వారానే ఆ సమాజంలో ఉన్నటువంటి ఆ దళిత అనే పిలువబడేటటువంటి కుటుంబాలను ఎలిమినేట్ చేస్తే వాళ్ళ పరువు ఏం కావాలి, వాళ్ళ మనోభావాలు ఏం కావాలి? అక్కడే ఉన్నారు దళితులు, ఇంకెక్కడ లేరా? చూడండి, అక్కడ దళితులు చేస్తే రాష్ట్రం అంతా సెగ తగలదా? అక్కడ దళితులకి అవమానం కలిగితే రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ అవమానం కాదు అది? రాష్ట్రంలో ఉన్న దళితులందరిని అవమానించడమే అది. రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుడిని తృణీకరించడమే అది, ఎలిమినేట్ చేసినట్లే అది. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఏమయ్యాడు? అక్కడున్న పావన్ కళ్యాణ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాధ్యుడు ఏమయ్యారు? ఏం చేస్తున్నారు? ఇంకా అలాగే ఉన్నారు. మరొక చోట 10 కుటుంబాలు 15 కుటుంబాల దళితులు వాళ్ళు అక్కడే అదే ఈస్ట్ గోదావరిలోనే మరి మందిరాలకు వెళ్తున్నది, దేవుని మందిరానికి వెళ్తున్నారని వాళ్ళని ఎలిమినేట్ చేశారు. ఏంటి ఇదంతా? ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నారు? దేన్ని టార్గెట్గా? క్రైస్తవ్యాన్ని టార్గెట్గా చేస్తున్నారు. ఇదంతా క్రిస్టియానిటీని ఇదిగో తగ్గించాలని, కలవరపరచాలని చేస్తున్న పనులు ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. సేవకుల మీద దాడి చేయటం, సేవకుల మీద మరి
ఎన్నెన్నో అభాండాలు వేయటం. మరి ఇదిగోండి చూడండి, మనం చూస్తూ వచ్చాం. ఇంతవరకు అదిగో ఆ దైవజనుడు ఎలా చంపబడ్డాడనేది ఇన్వెస్టిగేషన్ అనేది జరగలేదు. ఒక 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 స్థితిలో ఇదిగో బాధ్యులైన అధికారులు బాధ్యతగా ఒక స్టేట్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇదిగో ఏమైనా జరగవచ్చు, ఇంకా ఏమైనా జరగవచ్చు, ఎవరికి ఏమైనా జరగవచ్చు. ఎవరికి ఏం జరిగినా మాట్లాడటానికి వీల్లేదు, మాట్లాడటానికి ఉండదు. నో కేసు. మరి ఇంకా ఇంకా ఏ విధమైనటువంటి ఇది ఉండదు. ఎవరు మీ పక్షంగా వాదించడం ఉండదు, మీ పక్షంగా చెప్పడం ఉండదు, మీరు ఏం చేయలేరు. ఇవి ఇలా జరుగుతాయి, ఇవి ఇలా జరుగుతూనే ఉంటాయి అనేటటువంటి సూచనలు ఇప్పటికే ఇచ్చేశారు. చూడండి, ఈ పరిస్థితులను చూస్తున్నప్పుడు చాలా చాలా వేదన, బాధ కలుగుతుంది. ఏం చేద్దామనరా, ఎందుకని ఇలా చేస్తున్నారు, ఏంటి ఇదంతా, ఇది ఇలాగే ఉంటుందా? ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఏం చేయడం వల్లనే ఇదిగో దేవుడు ఇంత అన్యాయం అక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీస్ ఇంత అన్యాయం, ఇంత దారుణంగా వారు నడిచారే, వారికి పనిష్మెంట్ ఏంటి, వాళ్ళకి జడ్జిమెంట్ ఎవరు, వాళ్ళకి బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు అని మనసులో ఎంతో కష్టము ఉన్నప్పటికీ చూడండి, మరి చూడండి, మనం ఏం చేయలేం. ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంతకుముందు జరగలేదా ఇట్లాంటి? ఇంతకుముందు కూడా జరిగినాయి. మనం చరిత్రను ఎప్పుడు కూడా చూడాలి. దేవునికి స్తోత్రం. చరిత్రను మనం చూసినప్పుడు చాలా ధైర్యం కలుగుద్ది. చరిత్రను మనం చూసినప్పుడు పాఠాలు నేర్చుకుంటాం. ఎవరైనా, నేనైనా, ఎవరైనా సరే జరిగిన హిస్టరీని మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు మనకు ఖచ్చితంగా అవగతం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. చూడండి, ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఏంటి? మొట్టమొదటిది విశ్వాసం. దేవుని పిల్లలమైనటువంటి మన విశ్వాస సంబంధమైనటువంటి విషయం మీదకు వస్తుంది ఈ పరిస్థితి అంతా. యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచిన నీవు ఆయన యందు విశ్వాసమును వదిలేసేసి ఇదిగో ఆయనకు దూరం అయిపోవాలి అనే విధంగా, ఆయన నుండి నిన్ను వేరు చేయాలి అనే విధంగా పరిస్థితులను తీసుకొస్తున్నాడు అపవాది. అది ప్రభువును విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసం. రెండు విషయాలు ప్రభువు మన యొద్ద ఉంచుతున్నాడు. మొట్టమొదటిది విశ్వాసం. యేసు ప్రభువును మనం విశ్వాసం ఉంచినటువంటి వారం. ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు అదే అంటున్నారు. అమూల్యమైన మన విశ్వాసం అగ్ని పరీక్షల వలన శోధనకు నిలిచినదై దేవుని వలన మెప్పు ఘనత కలగటానికి అవి కారణంగా ఉన్నాయి. అందుచేత ఇదిగో మీ విశ్వాసం అమూల్యమైంది. వాడబారనేది మహిమా కలిగినటువంటి స్వాస్థ్యాన్ని మీరు పొందటానికి రక్షించబడినటువంటి వారు మీరు. ఇదిగో మీరు సామాన్యులు కారు. మీరు ప్రస్తుతం పరదేశులుగా ఆయా ప్రదేశాల్లో తిరుగుతున్న యాత్రికులుగా మీరు ఉన్నారు. ఇదిగో మీకంటూ ఒక స్థితి, ఒక స్థానం లేనటువంటి ప్రజలుగా మీరున్నారు. కానీ మీరు కలిగి ఉన్న విశ్వాసం చాలా చాలా అమూల్యమైనది పిల్లలారా. ఇదిగో ఆ విశ్వాసాన్ని దేవుడు మీకు ఇచ్చాడు అని ఈ పేతురు పత్రిక అంతా కూడా క్రైస్తవులకు కలిగిన శ్రమల కాలంలో ఆ శ్రమ ఎదుర్కొనే టైంలో రాసిన పత్రిక. చూడండి, ఈ రోజుల్లో క్రైస్తవ ప్రజల యొక్క అంటే కలవరపడిపోతే మనకు జవాబు దొరకదు. మనకు ప్రశ్న రావాలి, ఏంటి ఇదంతా ఎందుకు? నేను కలిగి ఉన్న విశ్వాసం సంబంధించి వీడు టార్గెట్గా ఇది చేస్తున్నారు. నేను యేసును విశ్వసించిన వ్యక్తినేనా? ఇదిగో నేను ఎంతవరకు ప్రభువును విశ్వాసం ఉంచాను? ప్రభువును విశ్వాసం ఉంచిన ఆ విశ్వాసంలో నేను కొనసాగాల, ఆగాల? తప్పకుండా ఆలోచన జరుగుతుంది, చాలా మందిలో జరగాలి కూడా. ఇటువంటి పరిస్థితులు ఒకందుకు అంటే కారణం ఏంటంటే నిజమైన విశ్వాసులు ఎవరు అనేది తేలిపోయే సమయం కూడా దేవుని పిల్లలారా. అసలు నిజమైన విశ్వాసులు ఎవరు ఇప్పుడు బయటపడతారు. దేవునికి స్తోత్రం. అలా నిజమైన విశ్వాసులు ఎవరో, నిజంగా దేవుని నమ్మిన వారెవరో ఇప్పుడు బయటపడతారు అనే పరిస్థితి కూడా. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రభువును విశ్వాసం ఉంచిన వారమే.
నేను ప్రభువును విశ్వసించాను, మీరు ప్రభువును విశ్వసించారు, మనమందరం ప్రభువును విశ్వాసం ఉంచిన వారమని మనం నడుస్తున్నాం. కానీ చూడండి, ఒక క్లిష్ట పరిస్థితి మన మీదకి వస్తే ఆ విశ్వాసంలో ఎంతవరకు మనం నిలుస్తాం అనేది ప్రశ్న. మనం పరిస్థితి ఏదైనా సరే విశ్వాసములో, ఆయన యందు విశ్వాసములో నిలిచిన వారముగా మనం ఉండాలంటే అసలు ఆ విశ్వాసముకు బేస్ అనేది ఏంటి, ప్రభువును విశ్వాసం ఉంచుటకు కారణం ఏంటి అనే దాని మీద ఉంటుంది. నీ విశ్వాసం నిలిచేదిగానా, లేకపోతే ఆగిపోయేదిగానా, కొనసాగేదిగా ఉండేదా, లేకపోతే ఆగిపోయేదిగా? అది ఎలాంటి విశ్వాసం? ఆ విశ్వాసం నీవు ప్రభు యొద్దకు వచ్చిన కారణం ఏంటి? అది దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది, ఆగిపోవటమా లేకపోతే కొనసాగటమా. చూడండి, మన విశ్వాసానికి ఎప్పుడు కారణం ఏమిటి కావాలంటే, ఏ కారణం కావాలంటే ప్రభువును ఎరుగుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును నువ్వు ఎరుగుట. నేను ప్రభువును ఎరుగుట. ప్రభు స్వరం నువ్వు విన్నావా? నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్మావు? ఎవరో చెప్పారని నమ్మావా? లేకపోతే ఈ క్రైస్తవ్యం వరల్డ్ వైడ్గా ఇది పెద్ద మతం అని నమ్మావా? లేకపోతే ఇంకా దేనికి నమ్మావు? ఊరికే హాబీగా సరదాగా నమ్ముకున్నా అనే అనుభవం? మన విశ్వాసానికి మూలమైనది బేసు ఏముండాలంటే, నీవు ప్రభువును చూచావా? నువ్వు ఉన్నటువంటి విశ్వాసానికి కర్త అయినటువంటి యేసు ప్రభు నీకు తెలుసా? ఎందుకు నమ్మావు నువ్వు ప్రభువుని? నువ్వు ప్రభు బిడ్డగా ఎందుకు మారావు? సరే, ఎవరో చెప్పారు, ఏదో నీకు అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్య కార్యాలు జరిగినాయి, అప్పటి నుంచి నీకేదో ప్రార్థన చేసుకున్నా, దేవుడు మనకు కార్యాలు చేశాడు, అప్పటి నుంచి నేను ప్రభువుని నమ్ముకుంటానని అనుకున్నావు, అందరూ దేవుని పిల్లలు బలపరిచారు, సంఘం సహవాసం ఇవన్నీ నేను బలపరిచిన, ఓకే. కానీ ప్రభువును చూచావా? ఒక రోజున, ఒక సందర్భమున నువ్వు ఒక్కదానివే నిలబెట్టబడి నువ్వు ఒప్పుకుంటావో చేస్తావా అనే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు నిలబడతావా? అలా నువ్వు నిలబడగలగాలంటే ఆ విశ్వాసానికి ప్రభువును ఎరుగుట అనే అనుభవం మూలముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు నన్ను చంపు, ఏమైనా చేయరా, లేకపోతే నీ చేతనైంది చేసుకో, ప్రభువును నేను ఎలా విడిచిపెడతా? ఆయనను ఎరిగిన అనుభవం వాస్తవికమైంది. నేను ఆయనను ఎరిగిన అనుభవం నిజమైంది. ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు. ప్రభువు నిజమైన దేవుడని నాకు తెలుసు, నేను చూశాను దాన్ని. జీవితంలో నేను కనుగొన్న విషయాలు కొన్నే ఉన్నాయి, వాటిలో ఇదొకటి. ప్రభువును ఎరిగిన అనుభవం నాకై నేనే చూశాను ఆయన్ని, నేను పరీక్షించి తెలుసుకున్నాను ఆయన్ని. నువ్వు ఏం చేస్తే మాత్రం నేను దాన్ని విడిచిపెడతానా? విడిచిపెట్టను. ఒక నిజమైన సంగతిని నేను ఎట్లా విడిచిపెడతాను? అది నా ప్రాణానికంటే ఎక్కువైన సంగతి. ప్రభువును నేను చూశాను, ప్రభువును నేను ఎరిగాను. నా క్లిష్టమైన పరిస్థితులు ఆయన నా దగ్గరగా ఉండి నన్ను బలపరుచుట నేను ఎరుగుదును. ఇదిగో, ఏ మనుషుడు నాకు సహాయం చేయని పరిస్థితుల్లో ఆయనకు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన హస్తానే నేను ఎప్పుడు చూస్తానే ఉన్నాను. ఇది నా జీవితంలో నా అనుభవం. అది మీరు నన్ను ఏమైనా చేసుకోండి అని ఒక మనిషి మాట్లాడగలగాలంటే అనుభవం కావాలి. దేవునికి స్తోత్రం. ఈ అనుభవం నీకున్నదా? ఈ అనుభవం కలిగినటువంటి వారిగా ఉంటే లోకమంతా ఎదురు తిరిగి కట్టగట్టుకొని నీకు ఎదురుగా వచ్చి నిలబడినా వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమో వర్దెలదు. ఆ మాట చెబుతున్నటువంటి దేవునిని ఎరిగిన వాడివిగా, ఎరిగినటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి, మనం ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం విశ్వాసముంచిన వారమే అయితే మన విశ్వాసానికి మూలమేంటి? ఏదో ప్రార్థనకి కాసేపు వెళ్ళాలి అనే ఉద్దేశంతో అంటే అది ఒక వాడుకగా ఉండే ఒక అనుభవం. ఇదేనా బేస్ నీ విశ్వాసానికి? నీ విశ్వాసానికి పునాది ఇదైతే ఇది కదిలిపోద్ది ఒక రోజున, ఊరికే నువ్వు విడిచిపెట్టేస్తావు. అది కాదు దేవుని పిల్లలారా. ప్రభువును నువ్వు తెలుసుకోవాలి, నీవుగా దాన్ని తెలుసుకున్న అనుభవం కలిగి ఉండాలి. ప్రభువును నీవుగా తెలుసుకున్న అనుభవం కలిగి ఉండాలి.
చూడండి, మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథంలోని మనం చూస్తాం. షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే వారిని, మరి దానియేలు, ఈ నలుగురు భక్తులను దాంట్లో చూస్తాం. మరి ఒక రోజున ఒక సందర్భంలో ఆ ముగ్గురు భక్తుల్ని నిలబెట్టి ఆ యొక్క విగ్రహానికి నమస్కరించమన్నప్పుడు వారు నమస్కరించాల. ఆ ముగ్గురు ఏమన్నారు చెప్పండి? వారు ఏమన్నారంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుంచి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా నువ్వు నిలబెట్టించిన ఈ ప్రతిమకు మొక్కం అని తెలుసుకో. ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే నేను మొక్కం. దేవునికి స్తోత్రం. ఆ మాటలు మన వాక్యంలో ఆయన రక్షించగల సమర్థుడైన దేవుడు అని మాకు తెలుసు. అబ్బా స్తోత్రం. వాళ్ళ జీవితంలో చూసారా? చూసుంటారు ఎక్కడో, వారి లెవెల్లో, వారి సొంతగా వారి జీవితంలో వారి పితరులు చెప్తూ వచ్చిన స్టోరీసే కాదు, ఆ దేవునికి సంబంధించి ఏవో కొన్ని అనుభవాలు వారు చూసిన అనుభవం ఉండి ఉండొచ్చు. ఆ మండుచు బగబగలాడిపోయేటటువంటి అగ్నిగుండం వారి ముందు ఉండి దాంట్లో వేసేస్తాం అని వాడు శాసించినప్పుడు నిలిచిన విశ్వాసం అది. ఎందుకంటే ఆ ప్రభువును వారు ఎరిగినటువంటి వారు, ఆ ప్రభువును వారు చూచిన వారు. ఏమంటున్నారంటే, ఒకవేళ రక్షింపకపోయినా సరే మేము ఈ పని చేయం. నువ్వు చేయమంటున్న ఈ పని ఎలాంటిదో మాకు తెలుసు. ఇది విగ్రహారాధన, ఇది ఒక శాపగ్రస్తమైన పని, ఇది అపవాదికి చెందిన పని. దీన్ని చేయమంటున్నావు, మేమెందుకు చేస్తాం? చెయ్యమని తెలుసుకో. వారి దేహములను వారు అప్పగించేశారు. వేసేసేయండి అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు 4వ వ్యక్తిగా ప్రభువు వారితో సంచరించి వారిని కాపాడినది. దానియేలుని ప్రార్థన చేయకూడదని శాసించారు. అయినను అతడు ఇంటికి పోయి యథాప్రకారం మోకాళ్ళుని ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. సింహాల గుహలో వేసినప్పుడు దేవుని శక్తిని ఆయన చూశాడు, అందరూ చూశారు. ప్రార్థన చేయకూడదు అని శాసనం వచ్చినప్పుడు ప్రార్థన చేసే తీరాడు దైవజనుడు. అది దేవుని ఎరిగిన అనుభవం. అది దేవుని ఎరిగిన అనుభవం. నీవు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు అయిన దేవుడు నాయన. నీకు ప్రార్థన చేయకపోవడం ఏంటి? నీకు ప్రార్థన చేయకుండా ఉండే కంటే చావే నాకు మంచిది, నీ దగ్గర రావటమే నేను మంచిది అనుకున్నాడు. ప్రార్థన ఆపలేదు. దేవుని పిల్లలారా, ఈ ప్రస్తుత పరిస్థితులు, ప్రస్తుత దినాలను నీవు చూచుచున్నప్పుడు నీ విశ్వాసం విషయంలో నీకు ప్రశ్న. నీవు కలిగి ఉన్న విశ్వాసం ఎలాంటి విశ్వాసం? అది కాంక్రీట్ గోడతో కట్టబడిన, ఇదిగో ఎవరు పడగొట్టలేని విశ్వాసమా? లేకపోతే ఒక పెద్ద గాలి వస్తే అది ఎగిరిపోయే విశ్వాసమా? ప్రభువును ఎరుగుట అనే అనుభవం కొన్నిసార్లు మన జీవితంలో అందరికీ ఉంటాయి. ప్రభువును నీవు రుచించిన అనుభవం ఏదైతే ఇవి ఉంటాయి, అయితే వీటిని స్థిరపరచుకోవాలి. ప్రభువును గుర్చిన విషయాలు నీవు స్థిరముగా ఎరిగిన సందర్భాలు కొన్ని ఉంటాయి. వాటిని బయటికి తీ, వాటిని మరలా ఒకసారి నీవు రివ్యూ చేసుకో. మరలా నీ జీవితంలో ప్రభువు ఏం చేశాడు అనే విషయాలను నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలా నీ మనసు, నీ అంతరంగం బలపడి, ఇదిగో అక్కడి నుంచి దేవుడు ఇంకా నిన్ను బలపడటానికి బలపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభువా నిన్ను ఎరగాలి, నిన్ను తెలుసుకోవాలి, నిన్ను ఇంకా మరి లోతుగా లేకపోతే అధికముగా ఎదుగుటకు నన్ను బలపరచు అని ప్రార్థించాలి. చూడండి, మన విశ్వాసానికి పునాది అనేటటువంటిది లేకపోతే ఈ విశ్వాసం నిలబడదు. చూడండి, ఆ విశ్వాసం మీదే టార్గెటెడ్గా ఇదిగో ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ వస్తూ ఉన్నాయి. ఇవి ఇంతటితో ఆగదు. ఈ పరంపర ఇంకా జరుగుతుంది. ప్లాన్ చేశారు, చేస్తున్నారు. ఏం చేస్తారు?
చరిత్ర పునరావృతం అవుతుంది అంతే. దేవునికి స్తోత్రం. అంతిమముగా గణపరచబడేది దేవుడే. ఈ అధికారులు ఎంతసేపు ఉంటారు? ఈ అధికారాలు ఎంతకాలం ఉంటాయి? దేవునికి స్తోత్రం. ఓ పెద్ద గాలి వచ్చి తీసుకెళ్ళిపోద్దాళ్ళని. ఈ ప్రపంచాన్ని, ఇదిగో ఈ సృష్టిని వాడుతాడు ఆయుధంగా దేవుడు. ఒకసారి పెద్ద భూకంపం తెప్పించాడంటే వాళ్ళ మీద, ఇళ్ళ మీదకి అవుట్. కోసాలు కదిలిచ్చేసేస్తాడు దేవుడు. మరి ఎప్పటికీ లెగలేరు. ఈ సృష్టిని వాడతాడు ఆయుధముగా దేవుడు. గాలిని వాడతాడు, భూమిని వాడతాడు, ఆకాశాన్ని వాడతాడు. వాడాడు కొన్నిసార్లు. ఒక దూతను పంపితే 1,85,000 మంది చచ్చిపోయారు మృతకళేబరాలు ఉదయం కల్లా, ఒక్క దూత. దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రం. దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి జడియాల్సినటువంటి, కలవరపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుని పిల్లలారా చూడండి, ఇప్పుడు మనం రెండో విషయము ప్రార్థన చేయుట. స్తోత్రం. మొట్టమొదటిది విశ్వాసము, రెండవది ప్రార్థన. దేవుని వాక్యం, ఒక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథము అపోస్తలుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి. దాదాపు అదే కాలమందు చదువు. కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడిని యాకోబును ఖడ్గముతో చంపించారు. ప్రజల యొద్దకు అతను తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించాను. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఆమేన్. హల్లెలూయా. చాలా. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 12వ వచనంలో ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన 12వ వచనం 12వ అధ్యాయం 12వ వచనంలో యోహాను తల్లి అయిన మరియ ఇంటికి అక్కడ అనేకుల కూడి ప్రార్థన చేయుచుండది. దేవునికి స్తోత్రం. మరొక్క వచనాన్ని చదువుదాం చూడండి. ఇది ఇంకా ముందుకు వద్దాం. 4వ అధ్యాయంలోనే మరి అదిగోండి మాట 31వ వచనంలో వారు ప్రార్థన చేయగానే, అపోస్తలుల కార్యాల గ్రంథం 4:31, వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. చూడండి, దేవుని వాక్యములో మరి ప్రార్థన చేయుట, ఇదిగో మనం చూసిన ఈ ప్రార్థించిన ఈ సందర్భాలు దేవుని సంఘానికి శ్రమ వచ్చినప్పుడు చేసిన ప్రార్థనలు. ఇప్పుడు మనం ఉన్న దినాలు కూడా సరిగ్గా ఆ దినాలే. కొంతమంది క్రైస్తవ జనాంగం మీదకి, మరి ఇదిగోండి ఇస్లామ్స్ కూడా వారి బాధల వారి, మన సహోదరులు క్రైస్తవులు కొంతమంది సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు కొంతమంది రోడ్డు మీదకి వచ్చేసి మరి జస్టిస్ కొరకు, న్యాయము జరగాలి అనే దాని కొరకు వారు రకరకాలుగా మీటింగ్స్ పెడుతూ, మరి సభల్లో వారు మాట్లాడుతూ, సేవకులు కానీ చెప్పుకున్నటువంటి వారు, పాస్టర్స్ అని చెప్పుకున్నవారు కొంతమంది, వారు మాట్లాడుతున్న మాటలు కొన్నిసార్లు వింటున్నప్పుడు కొంత బాధ కలుగుతుంది. అరే, దేవుని సేవకులు కదరా వీరు సమాజంలో జీవించే ఒక నార్మల్గా ఉండే మనుషులు, ఒక రౌడీల్లాగా లేకపోతే ఇంకేదో మరి విప్లవకర్తలాగా, విప్లవకారులాగా మాట్లాడుతున్నారు ఏమిట్రా?
మరి ఇదిగోండి, మరి ఈ పాస్టర్ ఎలా ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు? దైవజనులు బిషప్ లేకపోతే అది ఇది అని రకరకాలుగా పిలువబడుతూ కూడా మంచి మంచి గౌరవప్రదమైన బిరుదులు ఆ యొక్క అటువంటి స్థితిలో వారు ఉన్నారు. మంచిది, వెరీ గుడ్. అదే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. మాట్లాడి ఎవరు మాట్లాడకుండా మాట్లాడవచ్చు, మాట్లాడకూడదు. బాధను బట్టి మాట్లాడతారు, బాధను బట్టి రోడ్డు మీదకి వస్తారు. ఆ విధంగా గుంపుగా మాట్లాడితేనైనా భయపడి అధికారులు మన మనసు మార్చుకుంటారని ఒక ప్రయత్నం చేస్తారు. జరుగుతాయి, ఇవన్నీ జరగటం అనేది తప్పు అనట్లేదు, మాట్లాడే విషయాలు తప్పు అని చెప్పట్లేదు. కానీ ఆ మాట్లాడుతున్నటువంటి మనుషులు కొన్నిసార్లు పాస్టర్స్, దైవజనులు అని చెప్పుకుంటుంటే అదే బాధ. ఏంటి, ఎందుకు అది కరెక్ట్ కాదు? దేవుని పిల్లలకు అలా మాట్లాడటం అనేది అంటే అది ఎందుకు అంత ఉత్తమం కాదు అంటే, ఇటువంటి పరిస్థితుల్లో అసలు చేయాల్సింది ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దైవజనులు సంఘానికి చెప్పాల్సింది ఎక్కువ. దైవజనుడు అసలు బయటికి రాకూడదు. దేవుని పిల్లలు ఇటువంటి రోజుల్లో ఏం చేయకూడదు చెప్పండి? అసలు బయటికి రాకూడదు. ప్రార్థనా గదుల్లోకి వెళ్ళిపోండి, ఏకాంత స్థలాల్లోకి వెళ్ళిపోండి. శ్రమ వచ్చింది దేవుని పిల్లలారా, ఎవరు బయట కనపడదు, బయట ఎవరు తిరగొద్దు, ఎవరు జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లోకి వెళ్ళిపోండి, ప్రార్థనలో ఉండండి, ప్రార్థనలు చేయండి, ప్రార్థన రగలేయండి. ప్రార్థన చేస్తున్నారా, దాన్ని ఇంకా ఎక్కువ చేయండి. చూడండి మరొక వచనాన్ని, యెషయా గ్రంథంలో అద్భుతమైనటువంటి వచనం. శ్రమ దినమున మరి హిజ్కియా ఆయన చెప్తాడు. 37వ అధ్యాయం అమ్మ చదవండి. 37వ అధ్యాయము 4వ వచనంలోని చివరి వచనంలో, కాబట్టి నిలిచిన శేషము కొరకు, యెషయా గ్రంథం 37:4లో, కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. అది ఆ మాట 4వ వచనంలోని అది పైన, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణ గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి కాని కనుటకు శక్తి చాలదు. జీవము గల దేవుని దూషించుటకై అశూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాక పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. దైవజనుడు అక్కడ రాజు హిజ్కియా అప్పటికే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ యొక్క యూదా రాజ్యం అంతటికి ఆయన బాధ్యుడు రాజుగా, అందుచేత ఆయన ప్రార్థన ప్రారంభించాడు. ఆయన ప్రార్థన ఒకటే సరిపోవట్లేదని తెలిసి ఆ దేశంలో రాజ్యంలో ఆ ప్రవక్త, గొప్ప ప్రవక్త దైవజనుడు యెషయాకు ఆ యొక్క కబురు చేశాడు ఆ మాట. అయ్యా, ఈరోజు శ్రమ దూషణ గల దినం, మనం దూషింపబడుతున్నాం, శ్రమపరచబడుతున్నాం. వాడు మన మీదకి వచ్చిన వాడు మనకంటే బలవంతుడు, వాడు లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు, ధిక్కరించి మాట్లాడుతున్నాడు, దేవుని భయం కూడా లేకుండా మాట్లాడుతున్నాడు. మరి మన దేవుడు జీవం గల దేవుడు కాదా? ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా ఎచ్చుగా ప్రార్థన చేయి. ఈరోజు శ్రమ దూషణ గల దినం, శ్రమ వచ్చింది, ప్రార్థన చేయి నాయన. అయ్యా, నువ్వు ఎప్పుడు చేసే ప్రార్థన కాదు, ఎక్కువ ప్రార్థన చేయాలి. అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథం 12వ అధ్యాయంలో కూడా, సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. రాష్ట్రమంతా ప్రార్థనతో దహనం అయిపోవాలి. దేవునికి స్తోత్రం. తగలబడిపోయినట్లుగా అవ్వాలి ఈ రోజుల్లో. ప్రార్థన 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 రగలయ్యాలి. ఇప్పుడు ప్రార్థన అనే ఒక అగ్నిగుండం అధికం చేయాలి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఎస్తేరు గ్రంథాన్ని మీరు చదివినట్లయితే, యూదులు చంపబడాలి అని ఒక ప్లాన్ చేశాడు వాడు హామాను. యూదా జాతి అంతటిని కొనేశాడు వాడు, వెండినిచ్చి కొనేశాడు రాజు దగ్గర. ఒక రోజును నిర్ణయించాడు, ఆ రోజున యూదులంతా చంపబడాలి. అయితే యూదులు ప్రార్థన చేయటం ప్రారంభించారంట.
గోనె పట్ట ధరించి బూడిద వేసుకొని ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు గొప్ప అద్భుతం జరిగింది. దేవుడు వారికి గొప్ప విడుదల, వారి మరణ దినమును ఇదిగో వారి శత్రువు మరణ దినమునగా మార్చాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పరిస్థితులను తిరగబడిపోయేటట్టు చేసేవాడు ఆయనే. దేవుని పిల్లలారా, పరిస్థితులను ఏం చేస్తాడు చెప్పండి? అట్టును తిప్పినట్టు తిప్పుతాడు దేవుడు. పెను మీద ఉన్న అట్టును ఏం చేస్తాం చెప్పండి మనం? అట్ల కాడతో దాన్ని లేపి, ఒకవేళ అతుక్కుపోయినా సరే దాన్ని లేపి అటు ఇటు అటు ఇటు అటు ఇటు అట్టును తిప్పినట్టు తిప్పుతాడు. దేవునికి స్తోత్ర. ప్రార్థనతో తిప్పాలి నువ్వు అలాగా పరిస్థితుల్ని. పరిస్థితులు తారుమారైపోయేటట్టు చేస్తాడు. పరిస్థితులను మారుస్తాడంతే. మేము చూసాము ఆ పరిస్థితుల్ని. నా మటుకు నా అనుభవం అదే ఇప్పటికీ. దేవునికి స్తోత్రం. ఏదైనా పెద్ద శ్రమ, ఏదైనా పెద్ద కష్టం, ఏదైనా పెద్ద ఇదిగో పరిష్కరించాల్సిన పరిస్థితి వస్తే భయపడను. దైవ సన్నిధిలోనికి వెళ్ళి కూర్చుంటా. రాత్రి మగలికి అక్కడే అంతరంగాన్ని పరీక్ష చేసుకోవటం, ఒప్పుకోవటం, ప్రార్థన చేయటం. అయ్యా ఇదిగో నువ్వు చేయగలవు. అక్కడే పోరు నాకు. అక్కడే నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు అపోస్తలుడు యాకోబు. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే నిన్ను వదిలిపెడతాను. పట్టుబట్టాల్సిన సమయం ఈ సమయం. దేవుని పిల్లలారా, ప్రస్తుతం చూస్తున్న పరిస్థితులలో దేవుని పిల్లలు కలత చెందాల్సిన పరిస్థితికి దేవుడు మహిమపరచబడతాడు ఈ పరిస్థితుల్లో. అయితే సంఘము, సహవాసము, దేవుని జనాంగము, దేవుని ప్రజలు, సార్వత్రిక క్రైస్తవ సంఘం సకల ప్రదేశాల్లో దేవుని క్రైస్తవ జనాంగం చేయాల్సింది ప్రార్థన ఘోష, ప్రార్థన ధ్వని. ఇదిగో ప్రార్థన, విరామం లేని ప్రార్థన. యెరూషలేమును స్థాపించే వరకు ఇదిగో మీరు విశ్రమించొద్దు, ఆయనను విశ్రమింప అనవద్దు. ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రభావం కలిగింది. ప్రార్థన అనేటటువంటి అది శక్తివంతమైంది, అత్యంత శక్తివంతమైంది. ప్రార్థన చేసే అనుభవం. ప్రార్థన చేయి క్రైస్తవురాలా, దేవుని పిల్లలారా. ఇదిగో భయపెట్టేవాడు భయపెడుతుంటే భయపడటం కాదు మన పని, వాడిని భయపెట్టాలి మనం. దేవుడు భయపెడతాడు వాడిని. ఎక్కడికక్కడ లాగి పడేస్తాడు దేవుడు. చరిత్ర మనకున్నది. దేవునికి స్తోత్రం. సంఘమా అధికముగా ప్రార్థించాలి. శ్రమ వచ్చిందా ప్రార్థన చేయి. ఫైనల్గా నేను ఒక వచనాన్ని చూపించి ముగించేస్తాను, సమయమైంది. దయచేసి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశం తోడని 13 మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలో. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడు, అతడు సంఘ పెద్దలను పిలిపించి వారు ప్రార్థన ప్రభు నామమున అతనికి నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణను. మీ పాపమును ఒకరితో ఒకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత నొందినట్లు ఒకరికొకడు ఒకటి ప్రార్థన. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహు బలము గలదై ఉండను. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరము వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. మరి ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ప్రార్థన ద్వారా అతడు చేసిన కార్యాలు చూడండి అంటున్నాడు యాకోబు దైవజనుడు. ఏలియా ప్రార్థన ద్వారా చేసిన కార్యాలు, ఏ స్థాయిలో ప్రార్థన ద్వారా ఏ స్థాయిలో కార్యాలు జరుగుతాయో చూడండి పిల్లలారా. మీలో ఎవరికైనా శ్రమ సంభవించింది, అతడు ప్రార్థన. ఏ శ్రమైనా కొన్నిసార్లు బిడ్డలను మరి
వాళ్ళకి మంచి భవిష్యత్తులను ఇవ్వలేక మరి బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఇదిగో ఈ పిల్లలు ఏం కావాలి, వీరి వివాహాలను ఎలా చేయాలి, ఈ రుణాలు ఎలా తీర్చాలి, మరి ఎలాగా ఇదిగో ఈ విషయాలన్నీ పరిష్కరించాలి. భారం ఎక్కువైపోతుంది, అధికంగా రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఈ భారాలని పరిష్కారం ఎట్లా? పెద్ద ప్రశ్నగా, సవాలుగా నీ ముందుండొచ్చు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. మా అమ్మ ఎప్పుడు కూడా చెప్తుంది, ప్రార్థన చేయరా, ప్రార్థన గొప్పదిరా, ప్రార్థన చేయి. ఇదిగో నేనున్న పరిస్థితి ఇదమ్మా అని అమ్మకు చెప్పినప్పుడు ఆమె చెప్పే ఒకే మాట, ప్రార్థన చేయి, ప్రార్థన గొప్పదిరా. అవును దేవుని పిల్లలారా, ప్రార్థన గొప్పది. నీకున్న ప్రశ్న ఏదైనా కావచ్చు, దాన్ని నలగొట్టాలి దేవుని సన్నిధిలో. అది మార్పు వచ్చే వరకు నువ్వు లెక్కకూడదు. అక్కడి నుంచి పరిస్థితుల్లో చేంజెస్ వచ్చే వరకు మళ్ళీ మబ్బులు మూసుకొస్తేనే ప్రార్థన ప్రారంభించు. మూసుకొస్తే వచ్చినట్టుగా వెళ్ళిపోతాయి. మనం ప్రార్థనలో నిలిచి ఉండాలి. దేవుడు అలాంటి కృప మనకు దయచేయనుగాక. ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. ఈ పిల్లల్ని దీవించి ఆశీర్వదించండి. ప్రస్తుత పరిస్థితులు మాకు ప్రతికూలంగా ఉన్నాయి, అయినప్పటికీ నీవు దేవుడు, గొప్ప దేవుడు, కనికర సంపన్నుడు. ప్రభువా ఈ బిడ్డలందరి మీదకి మీ దీవెన ఆశీస్సులు వచ్చునుగాక. మీ గొప్ప ఆశీర్వాదం ఇదిగో సమృద్ధిగా నిండుగా మెండుగా వచ్చునుగాక. కృపా కనికరాలు విస్తరించునుగాక. అధికమైన విశ్వాసం, ఇదిగో బలమైన ప్రార్థన ఆత్మ మీ బిడ్డల మీదకు వచ్చునుగాక. మీ శక్తి బలములకు ఈ బిడ్డలను అప్పగిస్తున్నాను. మీ కార్యములు ఈ బిడ్డలు చూచినట్లు ఇదిగో మీ మహిమను బయలుపరచుదురుగాక. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.